సాధారణంగా మనకి ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఈ సోలార్ పవర్ ప్లాంట్స్లో కానీ లేకపోతే ఇళ్ళ మీద పెట్టుకున్న సోలార్ ప్యానల్స్ కానీ ఉదయం పూట ఎండ వస్తే ఆ ఎండలో నుంచి వచ్చినటువంటి సూర్యరశ్మిని ఈ ప్యానల్స్ రిసీవ్ చేసుకుని ఆ తర్వాత దాని నుంచి వచ్చే ప్రొడక్షన్ వస్తుంది. మనం ఇప్పుడు గవర్నమెంట్ దాంతో లింక్ పెట్టుకుని ఉంటాం కాబట్టి పొద్దున పూట్ల ఆ కరెంటు వాడుకుంటున్నా, రాత్రి అయ్యేటప్పటికి ఈ గవర్నమెంట్ కరెంటుని మనం వాడుకుంటాం. ఆ పొద్దున ఉత్పత్తి చేసిన దాంట్లో మనం వాడుకోగా మిగిలిందని గవర్నమెంట్ తీసుకుంటుంది. అవన్నీ లెక్కగట్టి నెల అయ్యేటప్పటికి మనం ఎక్కువ వాడితే గవర్నమెంట్ కరెంట్ని బిల్లు ఎక్కువ పడుతుంది, లేదంటే తగ్గుతుంది. ఇది మనం ఇప్పటిదాకా చూస్తుంది. అయితే చైనా వాళ్ళు ఈ సోలార్ పవర్ని ఇంకొక కొత్త మోడల్ ఎంచుకున్నారు. 12,000 మిర్రర్స్ పెట్టారట సోలార్ ప్లాంట్ దగ్గర. ఇవి మోల్టన్ సాల్ట్ని బాగా విపరీతమైన హీట్ చేస్తున్నట్టు సముద్ర తీర ప్రాంతాల్లో. సాయంత్రం పూట్లన ఏది సూర్యరశ్మి తర్వాత సూర్యరశ్మి అయిపోయాక సాయంత్రం పూట్ల కూడా ఇట్లా కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందట అక్కడ వాళ్ళ దగ్గర ఈ మోషన్ సాల్ట్ వలన ఆ ప్రాంతాల్లో. ఇది వాళ్ళ ప్లాంట్స్కి సంబంధించినటువంటి చైనా వాళ్ళ కొత్త డిజైన్, కొత్త తెలివితేటలు అనమాట.